పరీక్షల పాస్ అయితే పార్టీ, కొత్త బండి కొంటే పార్టీ, పెళ్లి చేసుకుంటే పార్టీ, పెళ్లి రోజు అయితే పార్టీ, పుట్టినరోజు చేసుకుంటే పార్టీ, పుట్టెంటికెళ్ళి తీస్తే పార్టీ. గిట్ల కారణం ఏదైనా పార్టీలు ఇచ్చుడు కామన్. గా పార్టీల బీరు సీసాలు లేపుడు అంతే కామన్. అయితే ఉత్తప్పుడే దినం తప్పించి దినం బీరేసే కొందరు బీరయ్యలు ఇప్పుడు మంచినీళ్ళ లెక్కనే సీసాలను లేపుతున్నారట. మూత కొలాయించి పైకెత్తితే ఖాళీ అయ్యేదాకా కింద పెడతలేరట. ఎందుకో ఎరికేనా? అబ్బో, బీరు సీసాలు లేపే బీరయ్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందిగా. రెండు తెలుగు రాష్ట్రాలల్లా నీళ్ల కొరత రాకుండానన్నా జాగ్రత్త పడుతుర్రో లేదో తెలియదు కానీ బీరు బాబుల కుత్కెలు చల్లగా చేసేటందుకు మాత్రం అధికారులు పొద్దుమాపు చెమట తీస్తుర్రు. అసలే ఎండలు ముద్రే. అటు చూస్తేనేమో ఐపీఎల్ ఆట నడుమలకొచ్చి మంచి రంజు మీద ఉండే. దీంతోని పొద్దుక్తే చాలు యూత్ అంతా బార్లు, వైన్స్, రెస్టారెంట్లు, హోటళ్ల పొంటి లైన్లు కడుతుర్రు. ఆట మోజుల పడి కేసులకు కేసులు గుంజుతుర్రు. అట్లకి ఐపీఎల్ చాలైన మార్చి 22వ తారీఖు నాడు 4 లక్షల కేసుల బీర్లు లేపిర్రట మనోళ్ళు. అప్పటి సంది ఇప్పటి దాకా రోజుకు ఎంత లేదన్నా 3 లక్షల కేసుల బీర్లు అలివీజీగా అమ్ముడుపోతున్నాయట. అంతేకాదు రాష్ట్రం అంతటా పెళ్లిళ్ల సీజన్ ఊపు అందుకుంటుంది కాబట్టి బీర్ల కొరత రాకుండా చూసుకోవాలి అని గట్టిగా తయారైతున్నారట అధికారులు. ఇప్పటికే చిన్న పేరంటాలు, ఇంటి పండుగలు అని చెప్పి ఎటు చూసినా అంగడంగడు ఉంది. దీంతోని ఎవ్వరు ఏ కార్యానికి హాజరుపడ్డా మోదాలు కడుపులింత చల్లటిది వడ్డంకనే వచ్చిన పని చూసుకుంటుర్రు. అందుకే దుకాణాల కాడ నో స్టాక్ బోర్డులు ఏడా ఆవుపడొద్దు, బీర్లేసే బీరయ్యలకు తిప్పల కావద్దని ఆలోచన చేస్తుర్రట అధికారులు. మార్చి ఇంకా ఏప్రిల్ ఈ 2 నెలలను టార్గెట్ చేసి 1.5 కోటి కేసుల బీర్లు ఎట్లయినా అమ్మాలి అని చూస్తున్నారట. చూడబోతే 1.5 కోటి ఏం కర్మ, అంతకంటే ఎక్కువనే గుంజేటట్లున్నారు. ఎందుకంటే ఎండలు ఆ రేంజ్ లో కొడుతున్నాయి. మరి మొత్తానికి ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు ఎండ సెగకు వశపడనోళ్లకు బీర్ల కుత్తి తీర్చుడే కాకుండా సందుల సందు సర్కార్ గల్లపెట్టె కూడా నింపే ఉపాయం గడుతుర్రు అధికారులు. చూడాలి మరిగా తాగి అన్నలు రికార్డు కొడతారో లేకుంటే తాగినన్ని బీర్లు అందియలేక అధికారులు చేతులు లేవడతారో అనేదిగా రేపు.